నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ సిపిని కలిసిన ముంబై సినీ నటి. వేధింపులపై ఫిర్యాదు, వాంగ్మూలం నమోదు. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్లో వన మహోత్సవం. మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అడవుల సంరక్షణ కోసం డ్రోన్లు వినియోగిస్తామన్న సీఎం. భావితరాల కోసం అందరూ మొక్కలు నాటాలన్న పవన్. జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించిన ప్రధాని. 12,000 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరే అవకాశం. వైసీపీని వీడిన మరో 2 ఎమ్మెల్సీలు. పార్టీకి పదవికి పద్మశ్రీ కళ్యాణ చక్రవర్తి రాజీనామా. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల కలకలం. విచారణకు ప్రభుత్వం ఆదేశం. దోషుల్ని వదలబోమని వెల్లడి. ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో అదరగొడుతున్న భారత్. ఒక స్వర్ణంతో కలిపి 4 పతకాలు కైవసం. జగన్ జమానాలో వైకాపా నేతల వేధింపులపై ముంబై నటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, ముంబై నటి ప్రస్తుతం సిపి కార్యాలయంలో ఉన్నది. ఈరోజు ఉదయం విజయవాడ చేరుకున్నటువంటి ఆమె ఒక హోటల్లో బస చేసింది. కొద్దిసేపటి కిందటే హోటల్ నుంచి సిపి కార్యాలయానికి చేరుకున్నారు. సిపి రాజశేఖర్ బాబుకి ఇవ్వాల్సినటువంటి ఫిర్యాదుని కొద్దిసేపటి కిందటే ఇచ్చారు. దానికి సంబంధించి స్టేట్మెంట్ని కూడా ప్రస్తుతం రికార్డ్ చేస్తూ ఉన్నారు. స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వీడియో రికార్డు కూడా జరుగుతుంది. పక్కనే ఆమె తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు ఉన్నారు. నర్రా శ్రీనివాస్, అదేవిధంగా ఉమేష్ చంద్రతో కూడినటువంటి కౌన్సిల్ ఇందులో ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 2 ఐపీఎస్ అధికారులు, కింది స్థాయి సిబ్బంది, అదేవిధంగా మరొక వైపు వైసీపీ నేతలు వేధింపులకి గురి చేశారనేటువంటిది తెలుస్తుంది. తాజాగా మనకి తెలిసిన అంశం, మరొక ఐపీఎస్ అధికారి, ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఈ 2 అప్పుడు ఉన్నటువంటి కమిషనరు, డీసీపీ, కింది స్థాయి సిబ్బంది కేసు నమోదు చేశారని తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఆమె 2-3 విషయాలను ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఒకటి, తమ పైన పెట్టినటువంటి కేసు అన్యాయంగా పెట్టారు, కేవలం కక్షపూరితంగానే కేసులో ఇనికించారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరొక వైపు న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే అన్యాయం చేశారని, తనపైన ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. 60-70 ఏళ్ళలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, అంత వయసు ఉన్నటువంటి వారిని కూడా బెదిరించారని చెప్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు హీరోయిన్తో పాటుగా కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అప్పుడు ఆమెని తీవ్రంగా బెదిరించారని, కేసులో తనకు సంబంధించి వాళ్ళు చెప్పినట్టు కనుక చేయకపోతే ఇంకా కేసు గట్టిగా పెడతామనేటువంటిది బెదిరించారనేటువంటిది చెప్తూ ఉన్నారు. దీని వెనకాల వైసీపీ నేతలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఉన్నారనేటువంటిది ఆమె చెప్తూ వస్తూనే ఉంది. ఇందులో ఈరోజు ఇచ్చినటువంటి కంప్లైంట్లో అయితే ప్రధానంగా వైసీపీలో ఉన్నటువంటి కీలక నేత ఆదేశాల మేరకే పోలీసు ఉన్నతాధికారి, ఆ తర్వాత ఉన్నటువంటి అధికారులు, ఐజీ స్థాయి అధికారి, అదేవిధంగా డీసీపీ, వీళ్ళంతా కలిసి అన్యాయంగా తమ మీద కేసు నమోదు చేశారని తెలిపారు. గతంలో ఉన్నటువంటి సిపి కాంతిరాణాకి ఈ విషయం మీద కేసు అన్యాయంగా పెట్టారని, కేసుని ఒకసారి పరిశీలించాలనేటువంటి విషయాన్ని ఫిర్యాదు రూపంలో ఇప్పుడు ఉన్నటువంటి బాధితురాలు కంప్లైంట్ చేశారు. అయితే ఆ కంప్లైంట్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక ప్రత్యేక కమిటీ వేయటము, ఆ కమిటీ వేసిన తర్వాత ఆ
వీళ్ళని హీరోయిన్ని సంప్రదించడం జరిగింది. హీరోయిన్ని ఫోన్ ద్వారా సంప్రదించిన నేపథ్యంలోనే ఆమె ఈరోజు విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చిన తర్వాత ఈ బృందానికి లీడ్ చేస్తున్నటువంటి స్రవంతి రాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె సమక్షంలో, కమిషనర్ సమక్షంలో ఈరోజు స్టేట్మెంట్ని ఇస్తూ ఉన్నారు. మరొక వైపు ఇది జరుగుతూ ఉండగా ఎక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక ఫోర్జరీ డాక్యుమెంటు క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ కేసు ఆధారంగానే, ఆ ఫిర్యాదు ఆధారంగానే ఆమెను ఆ రోజు అరెస్ట్ చేశారు. అసలు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా చూసుకున్నట్లయితే ఎవరైతే కొనుగోలు చేస్తున్నారని ఉన్నారో ఆ కొనుగోలు చేస్తున్న వ్యక్తి కూడా విద్యాసాగర్ దగ్గర ఉండే వ్యక్తి అనేటువంటి చెప్తూ ఉన్నారు. అంటే ఆయన ఆస్తిని ఆయన దగ్గర ఉన్న వారికి ఎలా విక్రయించేందుకు ప్రయత్నం చేస్తారు, రెండోది 5 లక్షలకి ఇచ్చేందుకు తీసుకున్నారు, దానికి ఒప్పందం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని తెలిపారు. మరొక వైపు అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఎలిగేషన్లో ఉన్నటువంటి భూమిని గతంలోనే కొన్నామని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి తాజాగా పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. ప్రాథమిక విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంటు అసలు ఎవరు తీసుకువచ్చారు, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, అసలు ఆ కొన్నవాళ్ళు ఎవరు, ఎప్పుడు ఇది జరిగింది, అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ విషయాలన్నిటినీ ప్రాథమికంగా విచారించారు. అయితే కేసు నమోదు చేసినప్పుడు డైరీలో ఏ విధంగా మెయింటైన్ చేశారు, ఆ డైరీలో ఏ విధంగా రాశారు, ఆ తర్వాత ఈ కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే కేసు నమోదు చేసిన వెంటనే హఠావుటిన ఒక పెద్ద బృందం ముంబై దాకా వెళ్ళి వెంటనే వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ విచారణ జరపటం, ఆ తర్వాత వెంటనే జైలుకు కూడా పంపించడం జరిగింది. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా ఒత్తిడి కోసమే జరిగింది, ఒత్తిడి తెచ్చేందుకే జరిగింది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోనున్నారు సిపి. ఇదే విషయాన్ని అటు బాధితురాలు కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. దానికి వీళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఒక స్పష్టమైనటువంటి వివరాలతోటి ఒక ఫిర్యాదును కూడా చేసి సిపికి సమర్పించారు. ఆ బృందం, సిపి వీళ్ళంతా కలిసి దాన్ని పర్యవేక్షణ ఇంకా చేస్తూ ఉన్నారు. వినోద్, కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళల జీవితాలను నాశనం చేశారని తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలకు ముంబై సినీ నటి వ్యవహారమే పరాకాష్ఠని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా అంతటి దుర్మార్గం జరిగే అవకాశమే లేదన్నారు. సినీ నటి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్ లో మరి ఎంత అరాచకం సృష్టించారంటే విలేజ్లోకి రాని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. ఈ కేసుని సిబిఐ కూడా అప్పచెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది. అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అది ఒక్క కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవదు. కుక్కల విద్యాసాగర్ కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం. ఈ కేసులో ఆనాటి డీజీపీ, ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి. సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ ఇప్పటికే పార్టీని వీడగా మరో 2 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి తమ శాసనమండలి సభ్యత్వాలతో పాటు పార్టీ పదవులకు గుడ్ బై చెప్పేశారు. బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కాగా కర్రి పద్మశ్రీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2 రోజుల క్రితమే తప్పుకున్న పోతుల సునీతతో కలిపితే వైసీపీ నుంచి మొత్తం 3 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. మరికొందరు ఎమ్మెల్సీలు అదే బాటలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎస్కోబార్ కొలంబియాలో బీభత్సం సృష్టించిన రీతిలో మొన్నటి వరకు ఇక్కడ జగన్ విధ్వంసం చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 1 కోటి మొక్కలు నాటి ప్రస్తుతం 29% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్లో వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. సీఎం చంద్రబాబు వేప, రావి మొక్కలు నాటి ఎకో పార్క్ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్, పెంబసాని చంద్రశేఖర్ చెరో మొక్క నాటారు. సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తి ఇస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోను సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెట్లు కొట్టనివ్వం, ఇదే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. గత ప్రభుత్వంలాగా చెట్లు కొట్టనివ్వబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. కనీసం సంవత్సరం ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 50% పచ్చదనం తొందరలోనే వస్తుంది. అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్. మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి. ఆ చెట్టుకు మీ తల్లి పేరు అమ్మ పేరు పెట్టండి. అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరందరూ చెప్పాలి. ఇంత మునుపు పాలకుల మారిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకంపై ఆయన ఫోటో వేసుకున్నాడు. ఇప్పుడు అట్లా ఇయ్యం. మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరే చెప్తాం, మీ అమ్మ పేరే పెడదాం. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం. అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దాదాపు 1 కోటి మొక్కలు నాటాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, 29% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. 29% ఉంది మనకి పచ్చదనం, మనకి వనాల ద్వారా కావచ్చు. కానీ దానిని 50%కి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది. ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలూకు నీడ తాలూకు విలువ తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా మనందరి బాధ్యత, సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు. కోనసీమలో ఒక మాట చెప్తారు, కొబ్బరి చెట్టుని పెద్ద గొడుగుతో సమానం అంటారు. అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి. అలాంటి చెట్టుని పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యత. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలో
బాడ్వన్ పోర్టుకు శంకుస్థాపన చేసిన మోదీ అక్కడి నుంచే వర్చువల్ విధానంలో జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించారు. మత్స్యకారుల కోసం 700 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి మంత్రి నారాయణ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, మత్స్యకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన హార్బర్ మళ్లీ ఆయన హయాంలోనే అందుబాటులోకి రావడంపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. 288 కోట్లతో నిర్మించిన జువలదిన్నె హార్బర్లో 1250 బోట్లు నిలబెట్టే సామర్థ్యం ఉంది. దీని ద్వారా 98 మత్స్యకార గ్రామాల్లోని 12,000 మందికి లబ్ధి చేకూరనుంది. కళాశాలలు కానీ డ్రైవర్లు కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళి వలసలు వెళ్ళి మాకు అలాంటిది మాకు ఇక్కడ జువలదిన్నె ఫిషింగ్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి మాకు ఇది చాలా సంతోషకరమైంది. మాకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సబ్సిడీలు మాకు ఏర్పాటు చేస్తే మేమే సొంతంగా మాకు బోట్లు కానీ ఇట్లాంటి మెకానైజ్డ్ బోట్లు ఏర్పాటు చేసుకుంటాము. మా వృత్తి మేమే చేసుకుంటాం కాబట్టి మాకు వలసలు అనేది అంతరించిపోతాయని చెప్పి మేము తెలియపరుస్తున్నాము. సైక్లోన్ టైంలో బోట్లు సేఫ్గా ఈ హార్బర్లో గుండా వచ్చి సేఫ్గా పెట్టుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది. సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ మాకు సప్లై చేస్తే మేము వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకు పోకుండా ఈయన యాడ్ చేసుకుని ఈయన పెట్టుకొని జీవనోపాధి గడపడానికి బాగా తోడ్పడుతుంది. మాకు పచ్చి చేపలు దొరుకుతాయి. వాటిని స్టాక్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ వేలంపాట ద్వారా మా మత్స్య సంపద అధిక రేట్లు పోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మాకు వేలంపాట కేంద్రాలు ఫిషింగ్ హార్బరు అనుసంధానంలో మాకు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఉద్యోగ బదిలీల గడువును ప్రభుత్వం మరో 15 రోజులు పొడిగించింది. బదిలీలపై నిషేధం ఎత్తివేతను సెప్టెంబర్ 15 వరకు కొనసాగిస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్ 16 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ చాలా ప్రభుత్వ శాఖలు బదిలీల విధి విధానాలను రూపొందించుకోవడం వల్లే గడువును పొడిగించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రహదారులు, భవనాలు, రవాణా శాఖలకు చెందిన బదిలీ మార్గదర్శకాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విధి విధానాల రూపకల్పనలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బదిలీల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహం వాష్రూమ్లలో రహస్య కెమెరాలున్నట్లు జరిగిన ప్రచారం దుమారం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు విద్యార్థినుల సమక్షంలోనే తనిఖీ చేసి ఏమీ లేవని తేల్చారు. ప్రభుత్వ చర్యలపై విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించి మళ్లీ తనిఖీ చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వసతి గృహం బాత్రూంలలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేపట్టారు. కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, అతని సహచరులు, మరో విద్యార్థిని ఉన్నారని ఆరోపించారు. దీంతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య వాగ్వాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. రహస్య కెమెరాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజుల క్రితమే ప్రచారం జరిగినా బాధ్యులపై యాజమాన్యం చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే కాలేజీకి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్కు సూచించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని విద్యార్థినులను ఆయన కోరారు. ఘటనపై ఎవరూ అధైర్యపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైన విచారణ జరపాలన్నారు. యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉన్నట్లు రుజువైతే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ప్రతి 3 గంటలకొకసారి తనకు ఘటనపై రిపోర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘటనపై ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక పరిశీలన మేరకు బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని, నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు పరిశీలించినా నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు లేవని ఎస్పీ గంగాధర్ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా నేరం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ఆధారాలు, సమాచారాన్ని అందజేసి దర్యాప్తునకు సహకరించాలని విద్యార్థినులను కోరారు. మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, 3 రోజుల క్రితమే ఘటన గురించి తెలిసినా బయటకు రానియలేదని మంత్రికి విద్యార్థులు తెలిపారు. న్యాయం జరిగే వరకు కళాశాలకు వెళ్లేది లేదని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. విద్యార్థినులకు పూర్తి సంరక్షణ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం వార్డెన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం గారే స్వయంగా మమ్మల్ని అందరికీ పంపించడం జరిగింది. సీఎం గారి యాక్షన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. అందులో ఆడపిల్లలు ఎవరైనా తేడా చేస్తే ఏం చేస్తామని సీఎం గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని మీద అతి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా విచారణ చేసి క్లోజ్ చేస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరన్నా దీంట్లో ఇన్వాల్వ్ అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మాది బాధ్యత. ఇంట్లో కాలేజ్ యాజమాన్యం తప్పున్నా కాలేజ్ యాజమాన్యం కూడా వదిలే సమస్య లేదు. సో వాటిని చెప్పమని చెప్పింది, ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తున్నారు. వార్డెన్ గారిని కూడా సస్పెండ్ వార్డెన్ గారు ఒకటే కాదు, దీంట్లో ఇంకెవరున్నా కూడా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్ బోణి కొట్టింది. మహిళల షూటింగ్ విభాగంలో భారత షూటర్లు స్వర్ణం, కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 విభాగం ఫైనల్లో పారా షూటర్ అవని లేఖరా 249.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దేశానికి బంగారు పతకాన్ని అందించింది. ఇదే విభాగంలో మరో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. తాజా పథకంతో వరుస పారాలింపిక్స్లలో స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా అవని చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్లో అవని స్వర్ణం, కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో భారత షూటర్ మనీష్ నార్వాల్ రజత పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో 50 మీటర్ల పిస్టల్ విభాగంలో పసిడి పతకం గెలిచిన మనీష్ ఈసారి త్రిటిలో స్వర్ణాన్ని కోల్పోయాడు. అటు 100 మీటర్ల T35 పరుగులో భారత అథ్లెట్ ప్రీతిపాల్ కాంస్య పతకం గెలిచింది. ఈ పతకంతో పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో పతకం గెలిచిన మొదటి అథ్లెట్గా ప్రీతి చరిత్ర సృష్టించింది.